ఇప్పుడు రైతుల పరిస్థితి గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడుతున్నారు, ఎంతవరకు వాస్తవాలు ఇవన్నీ? గత ప్రభుత్వంలో పండించుకొని ఎంతో కొంత కొన్నారు. ఇప్పుడు పండించుకొని కొనే నాదులు లేడు. అసలు ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఏదో వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన రేటుకి ఇస్తే ఇయటం లేవట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందా లేదా? మీకు సపోర్ట్ అసలు లేదు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో సపోర్ట్ అట్లా. కాకపోతే ఆ టైంలో పండటం తక్కువ బండి, ఈ టైంలో పండటం ఎక్కువ బండి కానీ వస్తాయి అనుకుంటే కొనేవాళ్ళు లేడు, తక్కువ ఇచ్చి అడుగుతున్నారు. అసలు వడ్లు 1200 కొంటున్నారు. 1200 అసలు గిట్టుబాటు అవుతాయి? బస్తా 75 కేజీలు బస్తా 1200 కొంటున్నారు. గిట్టుబాటు అవుతాయా? రైతు భరోసా ఏమన్నా వస్తుందా? ఇప్పుడు ఏమి రాలే, ఇప్పటికి అసలు రాలే. గతంలో వచ్చినాయి. ఎలా ఉందన్న అప్పుడు పాలనకి ఇప్పుడు పాలనకి? పాలన అంటే ఎవరు చెబుతారు, ఎవరు ఎత్తిపోవడం కానీ ప్రస్తుతానికైతే గడ్డుగా ఉంది. ఈ సంవత్సరం చూశారు కదా మీరు, ఎట్లా అనిపించింది? అది ఎత్తి పొడవలే, మేము ఎత్తి పడితే ఇంకో రకంగా ఉంటుంది. గడ్డుగానే ఉంది, గడ్డుగా ఉంది ఈ సంవత్సరం అయితే. వరిగలు కొనేవాళ్ళు లేరు, బొప్పాయికాయ రేట్ లేదు, వడ్లు రేట్లు అసలు వడ్లు గవర్నమెంట్ మద్దతు ధర అన్నారు. ఎక్కడ కొంటున్నారు అసలు? మద్దతు ధరకి ఎవరు కొంటాలా? దానికి ఒక కండిషన్ పెడితే, ఒక పలానూరు ఉంది, పలానూరు ఈ మిల్లోడే కొనాలని పెట్టండి. ఆ మిల్లోడు తప్పనిసరిగా కొనుక్కుంటాడు. నువ్వు ఎక్కడ కొంటాను లేదు, ఈ మిల్లోడు తప్పనిసరిగా ఈ ఊరు కొనాలని పెడితే కొంటారు రైతు దగ్గరికి వచ్చి. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఏమన్నా వచ్చినాయి మీకు? మాకేం రాలే. ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత సిలిండర్లు కానీ ఏం లేదు. మాకు సిలిండర్ అంటే రేషన్ కార్డు లేదు, రాలేదు. అది ఓకే, అది ఇబ్బంది లేదు. చెప్పిన పథకాలు తగ్గినాయి కదా? తక్కువ. పెన్షన్ ఒకటి 4000 వచ్చింది, మామూలుగా గ్యాస్ అయితే వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది మీకు? పవన్ కళ్యాణ్ ఏముంటుంది సార్ పాలన అంటే? ఏదైనా చంద్రబాబు నాయుడుది, జగన్ అంతేగాని పవన్ కళ్యాణ్ ఏముంటుంది పాలన? కూటమి అంతే. కూటమిలో ఉంటే విలువ ఉంటది, కూటమిలో లేకపోతే ఎవరికి ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా విలువ ఉండదు. ఆయన కూటమి లేకుండా గెలవగలడా? గెలవలేడు, కాదు. ఈ 4 సంవత్సరాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయగలరా వీళ్ళు? కష్టం. ఆంధ్రప్రదేశ్ చేస్తారు కానీ ప్రయత్నం చేయలేరు. రైతు సమస్యలను అయితే ఎవరు తీర్చలేదు, పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు.